ఓం శాంతి. స్వయాన్ని సిట్యుయేషన్ ప్రూఫ్ చేసుకోవడం ఏ విధంగా, ఎలాంటి పరిస్థితులు లేకుండా ఎలా మనం స్వస్థితిలో ఉండాలి. మన జీవితంలో అడుగడుగునా ఏదో ఒక పాఠాన్ని నేర్చుకుంటూనే ఉంటాం. నిజ జీవిత పరిస్థితులు మనకి గుప్తమైన పాఠాలు. ఇవి తక్కువ సమయంలో మనకి ఏదో ఒకటి నేర్పించడానికే వస్తూ ఉంటాయి. మరియు ఇలాంటి ప్రశ్నల రూపంలో అంటే మన ముందుకు వస్తాయి. ఇలా ఇది ప్రియమైన మంచి ఇష్టమైన వ్యక్తులు మరణము లేక అభిప్రాయాల భేదాల వల్ల దూరమైన వ్యక్తి లేకుండా వాళ్ళు జీవితాన్ని ఎలా గడపాలి, మరియు అనారోగ్యం లేదా ఆకస్మిక ఆర్థిక నష్టం వంటి ఈ ప్రత్యేకమైన సంఘటన నాకే ఎందుకు సంభవించింది, లేదా నా మానసిక బలాన్ని సవాల్ చేసే సంఘటనలో నిండిన కష్టమైన సన్నివేశంలో నేను కోరుకుంటున్న విజయాన్ని ఎప్పుడు సాధిస్తాను, లేదా నేను నా గత జన్మలో ఏం చేసిన కారణంగా నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, నాకు రావాల్సినవి ఎందుకు అని రకరకాలుగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ వాటర్ ప్రూఫింగ్ అంటే ఏంటో మన అందరికీ తెలుసు కదా. వర్షంలో వేసుకున్న రెయిన్ కోట్ అది ఎలా పనిచేస్తుందో అలాంటిదే సిట్యుయేషన్ ప్రూఫింగ్. అంటే పరిస్థితులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ మీరు మీ జీవితాన్ని గడుపుతున్న విధానాన్ని మార్చుకుని కష్టమైన పరిస్థితుల్ని గ్రహించడంలో పాజిటివ్ మార్పుల్ని చేసుకుంటూ సిట్యుయేషన్ ప్రూఫ్గా అవ్వడం. అంటే ఆ పరిస్థితి ఎలా ఉన్నా మన మనస్సు మీద అంటినట్టుగా ప్రభావం పడకుండా మన మానసిక స్థితిని ఎలా తెచ్చుకోవాలి. అంటే మీరు పరిస్థితుల ప్రభావం నుండి విముక్తై ఆందోళన రహితంగా అవ్వడం. మన అందరి జీవితం వివిధ రకాల సవాళ్ళు పరిస్థితుల్ని కలిగి ఉంటుంది. పరిస్థితులు కొన్నిసార్లు కోపం లేదా అసూయ లేదా అహం వంటి రకరకాల నకారాత్మక స్వభావాలు తాత్కాలిక పెరుగుదల రూపంలో, కొన్నిసార్లు సహోద్యోగి తమతో పాటు ఉండేవాళ్ళు గౌరవించకపోవడం, లేదా కొన్నిసార్లు సవాలు కష్టమైన పని చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వ్యక్తులతో కష్టమైన సంబంధాలు, ఎవరైనా వ్యక్తిత్వాల ఘర్షణ ఉంటుండొచ్చు. మరియు కొన్నిసార్లు భౌతిక శరీరంలో కూడా తాత్కాలిక ఆరోగ్య సమస్య ఉంటుంది. ఇట్లా రకరకాలుగా సిట్యువేషన్స్ మనం ఎదుర్కోవాల్సి ఉన్నా కానీ పరిస్థితులు లేని జీవితం అంటూ ఏమీ ఉండదు కదా. ఇది ఒక ఊహాత్మక ప్రపంచంలో జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం లాంటిది కనుక వాస్తవికతకు దూరంగా ఉండేటువంటిది. రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు పాజిటివ్ అవగాహన, పరిస్థితిని చూసే విధుల ద్వారా పరిస్థితిని చిన్నదిగా చేసుకుంటారు. మరొకరు నెగిటివ్ అవగాహన ఉండేవాళ్ళు పరిస్థితిని చూసిన దానికంటే పెద్దదిగా చేసుకుంటారు. అంటే మనం చూసే దృష్టికోణం మనోవృత్తిని బట్టి కఠిన పరిస్థితి చాలా కఠినంగా అనిపించడానికి మొదటి కారణాలు మనం ఆలోచన, మనోవృత్తి, అవగాహన, ఈ అన్నింటిలో మనకి రకరకాల ప్రశ్న రూపొందం మన ముందుకు వస్తూ ఉంటాయి. కనుక సిట్యుయేషన్ ప్రూఫింగ్ యొక్క నిర్వచనం ఏంటంటే ఇది శక్తివంతమైన చేతనం. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ లేదా వ్యర్థ ఆలోచన విధానాలకు తక్కువ స్థానం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పాజిటివ్ చైతన్యత, ఒక మన సకారాత్మక ఆలోచన, మనోవృత్తి, ఎమోషనల్ ఉన్న వ్యక్తి మంచి ఎప్పుడు కూడా ప్రతి ఫీల్డ్లో తమని తాము సమాయించుకోవడంలో సాధన చేస్తూ ఉంటాడు. పాజిటివ్ దృష్టికోణం సమస్యలపై మన అవగాహనని ప్రభావితం చేసి దాన్ని పాజిటివ్గా చేస్తుంది. చివరిగా మన ముందు ఉన్న సమస్యని పరిష్కరించడానికి అవసరమైన సకారాత్మక ఆలోచన, సరైన పదాలు మరియు కర్మల్ని మన ముందుకు తెస్తుంది. కాబట్టి సంక్షిప్తంగా మన ఆలోచనలు మన అవగాహనకి పునాది అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. కనుక నెగిటివ్ అవగాహనలు, నెగిటివ్ ఆలోచనలు పునాదిపై మనం చాలా అటెన్షన్ పెట్టి మన మనసుని పాజిటివ్ వైపు ఎలా డైవర్ట్ చేయాలి. కొన్నిసార్లు ఇవి ప్రశ్నలు ఆశ్చర్యార్థకాలుగా జీవితకాలం ఉంటాయి. ఎందుకు నాకే ఇలా లైఫ్లో అన్ని రకరకాలుగా. కనుక ఇది పాజిటివ్ అవగాహన సుదీర్ఘ కాలంలో సృష్టించబడిన సకారాత్మక ఆలోచనల పునాదిపై నిలుస్తాయి. ఇది మీ జీవితంలో కఠిన పరిస్థితిని కలిగి ఉన్న సమయంలో పాజిటివ్ ఆలోచనని సృష్టించడం గురించి మాత్రమే కాదు, ఇది చాలా సంవత్సరాలు
పాతుకుపోయినటువంటి ఆలోచనలు సృష్టించడం యొక్క అభ్యాసం లేదా కనీసం కొన్ని నెలల పాటు అభ్యాసం మనసుని అత్యంత శక్తివంతం చేస్తుంది. ఇది అనేక విభిన్న నెగెటివ్ పరిస్థితుల్లో మనసుని శక్తివంతం చేసుకుని అన్ని పరిస్థితుల్లో మనసుని పాజిటివ్గా ఉంచడంలో అనేకసార్లు విజయాన్ని సాధించి మనసుని శక్తివంతం చేయడం. ఇది భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే పరిస్థితుల్లో మన అభిప్రాయాన్ని మార్చి పాజిటివ్గా ఉంచుతుంది. కనుక ఎందుకంటే రాబోయే పరిస్థితులు ఇంకా నాజుకు, రకరకాలుగా ప్రకృతి, వాతావరణం, వ్యక్తులు, మనస్సు చాలా డెలికేట్ ఉంటుంది. ఎలా అయితే చూడండి, మనం నెగిటివ్ ఆలోచన బకెట్లోని అపరిశుభ్రమైన నీరు వంటిది అది. నెగిటివ్ ఆలోచనలు అనే అపరిశుభ్రమైన నీరు పూర్తిగా పాజిటివ్ ఆలోచన అనే స్వచ్ఛమైన నీరుగా మారడానికి పాజిటివ్ ఆలోచనలు అనే స్వచ్ఛమైన నీటితో మనస్సు అనే బకెట్లో పోయడం అవసరం. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు సకారాత్మక అందమైన ఆలోచనల్ని మీ మనసులో కురిపించండి. మరియు మెడిటేషన్తో మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవాలి. కొంతకాలానికి మిమ్మల్ని గందరగోళపరిచే మరియు పాజిటివ్ అవగాహన తగ్గించే ప్రశ్నలు మరియు ఆశ్చర్యార్థక గుర్తులు తొలగింపబడతాయి. ఫలితంగా మీరు సిట్యుయేషన్ ప్రూఫ్ అవుతారు. ఓం శాంతి.